సుశీల, ఏమి లేదు, మాకే ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళబోయే ముందు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాం. కృతజ్ఞతలా? ఎందుకు? అందరి జీవితాలు వడ్డించిన విస్తలు కావు. కొందరు కష్టపడి సమకూర్చుకుంటారు, మరి కొందరు కావాలని కాలదనుకుంటారు. అవి మీ మాటలే. ఆ మాటలు మా దేశం మీద చాలా బాగా పనిచేశాయి. మీ దయవల్ల ఇప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. వెళ్ళబోయే ముందు మీ దంపతుల దగ్గర వీడుకోలు తీసుకుంటే ఎంతో తృప్తిగా ఉండేది. ఆ తృప్తి మాకు మిగలేదు. వస్తామండి. వస్తాం. లాడ్జింగ్కి వెళ్ళి నెలన్నా కాలేదు, అప్పుడే ఈ వాంతులైతే. లాడ్జింగ్కి వెళ్ళి నెల అయిందనుకో, కానీ మన ఆంజనేయుని బావ అంతకుముందు నుంచి మన ఇంట్లో ఉన్నాడుగా. చిచ్చి నోర్మై, ఆ మొదలు కూడా నీ బావ అయితే. ఇదిగో నన్ను ఏమన్నాను ఊరుకుంటాను, కానీ నా కాబోయే శ్రీవారిని ఏమన్నా అంటే మళ్ళీ ఇలాగే కక్కుతాను. అయ్యో బాబా, ఇంత పెద్ద రహస్యాన్ని గుంటలో ఎలా తెచ్చుకునేది బాబాయ్? నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఆంజనేయులు వస్తున్నా. ఏరా, నువ్వు నా నీడలో పెరిగి పెద్దవాడవై ఆఖరికి నన్నే వెన్నుపోటు పొడుస్తావురా? ఏముందండి, పదవి కోసం మీరు మీ గురువు గారిని వెన్నుపోటు పొడిచారు, ప్రేమ కోసం నేను మిమ్మల్ని వెన్నుపోటు పొడిచాను. అందుకే మీసాలు కూడా పెంచాను. నోర్మై, నేనా ధర్మరాజు కూతురుతో సరసాలాడి నీలాగా చండాలంలోకి దించానురా? అంతకన్నా చండాలమే చేశారులేండి. మీరు మీ గురువు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పదవి లాగేసుకున్నప్పుడు ఏమన్నారు? రాజకీయం అనేది యుద్ధం లాంటిది, ఇందులో ముందు నుంచి పొడిచామా వెనక నుంచి పొడిచామా అన్నది పాయింట్ కాదు, గెలిచామా లేదా అన్నదే క్వశ్చన్ అన్నారు. అందుకే మీరు పొడిచిన పత్రలోనే నేను పొడిస్తాను. గురుగారు గురువు గారు అన్నామంటే గుణపంతో పొడిపించేస్తాను, జాగ్రత్త. నాకు ద్రోహం చేసేటప్పుడు గుర్తు రాలేదురా నేను గురువునని? అదే మాట గురుగారు. చెట్టును నరకాలనుకున్నప్పుడు నరికేవాడు కూడా చెట్టు నీడనే ఉండాలని మీరే కదా చెప్పారు. అందుకే మీరు నరికిన పత్రలోనే నేను నరికేశాను. వరలక్ష్మి, ఏమిట్రా చేసిన ఎదో పని చాలక మాటకు మాట సమాధానం చెప్తున్నావా? ఈ పాటికి నా మొగుడే లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకు నక్కుతూ పడి ఉండేవాడివి. ఏటనుకున్నావా? ఏటో మరి ప్రతిపక్షం ఎమ్మెల్యేలా మాట్లాడకండి. మల్లెటీకి ఎక్కడా చోటు లేకపోతే మట్టి గోడ ఎక్కైనా సరే పూలు పూచేస్తుంది. అంత మాత్రాన పూలకొచ్చే సువాసన అంతా మట్టి గోడదే అనుకుంటావా? ఈ డైలాగ్ కూడా మీదే గురుగారు. నువ్వు మాటలు నేర్చిన కుక్కవి, నా డైలాగులతోనే నన్ను చంపేస్తున్నావు. ఇంక నేను బతకనేమను, నేను సీక్రెట్ గా చంపేసి పబ్లిక్ గా పొలా వండించే సూర్యుని పత్రిక నిర్ణయించేస్తాను. వరలక్ష్మి కట్టెక్కడ? నా భర్త ప్రాణాలు తీసి నన్ను పదవి లేని మంత్రిగా చేస్తావా? అవునమ్మా, అది చెప్పేది కూడా. ఊరుకో, అది ఇలా తగలడానికి నువ్వు కదేది కారణం. అబ్బా, మొత్తానికి అందరూ కలిపి కొంపని పాత బస్తీ చేసేశారు. సరే ఏం చేయను, నేను మెజార్టీ ఫాలో అయ్యే మనిషిని. ముందు జరగవలసిందేదో చూడండి. మంచి మంత్రసాన్ని చూసి గుట్టుతప్పుడు కాకుండా కడుపులో బిడ్డని కడుపులోనే. వీల్లేదు, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవే? అదంతే. రేపు సడన్ గా మీకు చీఫ్ మినిస్టర్ పదవి వస్తే కాదంటారా? రాజకీయానికి కడుపుకి సంబంధం ఏంటే? అత్తయ్య గారు, రాజకీయ నాయకుడికి పదవి వస్తే ఎంత సంతోషిస్తాడో, ఆడదానికి కడుపు వస్తే అంతే సంతోషిస్తుంది. ఇప్పుడు మాట్లాడాల్సింది మీరు కాదు, నేను. మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి అయిపోతే నేను ప్రతిపక్షం వాళ్ళతో జాయిన్ అయిపోతాను. ఇంటింటికి తిరిగి ఈ కడుపు సంగతే చెప్తాను. ప్రతి మీటింగ్ లోనూ ఈ కడుపు సంగతే చెప్తాను. అప్పటికీ మీరు పెళ్లి చేయలేదనుకోండి, మీ అమ్మాయిని లేపుపోతాను. ఊరుకో ఊరుకో, ఇది మనవడ్డోకో మనవరాలడోకో నేను చెప్పలేను. హలో మేడం, నమస్తే. నమస్తే. ఏమిటి సుశీల, ఒంటరిగా నడుస్తున్నావు? ఊరికే ఏం తోచక. ఒంటరితనం ఏమి తోచని బదులే నాకు ఏమి తోచక ఇలా వచ్చాను. బైదబాయ్, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? చేసుకుని ఉండవులే. ఆయన చేసుకున్నారా? తనువు తీసుకుని అడుగుతున్నందుకు ఏమి అనుకోవు కదా? ఏంటండి, నువ్వు నేను ఫ్రెండ్స్ అయితే
మరేమీ లేదు. నువ్విచ్చినట్టే నేను నా భర్తకి విడాకులు ఇచ్చాను. కాకపోతే నేను విడాకులు తీసుకోవడంతో పాటు నీలాంటి చాలా మందికి విడాకులు ఇచ్చే అర్హతను కూడా సంపాదించుకున్నాను. నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే సుశీల, 2 జీవితాల్ని కలపడానికి దేవుడి వంటి గొప్ప శక్తి కావాలేమో కానీ విడదీయడానికి నాలాంటి మామూలు జడ్జి చాలు. అయినా ఓ విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఏమిటి? ఇలా విడాకులు తీసుకోవడం వల్ల భర్త భార్యను జయిస్తున్నాడా, భార్య భర్తను జయిస్తున్నదా? ఎవరు సుఖంగా ఉంటున్నారు, ఎవరు అశాంతిలో మిగిలిపోతున్నారు? 10 ఏళ్ల నుంచి నన్ను నేను ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం దొరకని ప్రశ్నలు ఇవి. నీకేమైనా జవాబు దొరికిందా? అయితే ఎప్పుడు కలుసుకున్నా మనిద్దరి మధ్య ఇదే టాపిక్. అరే, నేను మాట్లాడుతూనే ఉన్నాను. నీకేమైనా పనుందా? ఈ రోజు నాకు నైట్ డ్యూటీ. ఓహ్, ఐఎమ్ సారీ. నీకు ఆలస్యం అయినట్టుంది. ఆలస్యం అంటే గుర్తొచ్చింది. నేను విడాకులు తీసుకున్న తర్వాత నేను చేసింది తప్పా రైటా అని 2 ఏళ్లు సందిగ్ధంలో గడిపిన తర్వాత ఒకవేళ నేను చేసింది తప్పేమోనని మా వారింటికి వెళ్ళాను. యూ విల్ బి సర్ప్రైజ్డ్. అప్పటికే మా వారు 2వ పెళ్లి చేసేసుకున్నారు. నీకు డ్యూటీకి లేట్ అవుతున్నట్టుంది. డోంట్ బి లేట్. డోంట్ బి లేట్. డోంట్ బి లేట్. ఊరుకోండి మాస్టర్, ఊరుకోండి మాస్టర్. మీ అమ్మ నాన్న కలుసుకోవాలంటే ఒక ఉపాయం చెప్తాను. ఒకరోజు మీరు వాళ్ళకి కనపడకుండా ఎక్కడైనా దాక్కున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు కంగారు పడి వెతకడం ప్రారంభిస్తారు. వెతుకుతూ వెతుకుతూ వాళ్ళిద్దరూ ఏకమవుతారు. అప్పుడు మీరు దొరుకుతారు. కలిసి సంపాదించుకున్న బిడ్డగా మిమ్మల్ని వదిలిపెట్టారు, వాళ్ళు విడిపోరు. నిజంగా రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెడతారు. అత్తయ్య, అత్తయ్య, నువ్వంటే నాకెంతో ఇష్టం. అందుకని నీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చా. మా నాన్న లేడు, నిన్ను నా పెళ్లికి రానివ్వకుండా గదిలో పెట్టి తాళం వేస్తాడట. ఎందుకని అడగవే? ఎందుకు నేను చెప్తాను. చూడమ్మా సుశీల, నువ్వు నాకున్న ఒక్కగానొక్క చెల్లెలివి. నేను చెప్పేది విని జాగ్రత్తగా అర్థం చేసుకో అమ్మా. నా కూతురు పెళ్లి అంటే టౌన్ అంతా పెళ్లి పందిర్లోనే ఉంటుంది. మరి కళ్యాణ మండపం అంటే శుభవాని 3 ముళ్ళు వేసే చోటు. ఇప్పుడు ఓ తెల్ల కాగితాన్ని తీసుకుని దాని మీద చిన్న సిరాచుక్క వేసామే అనుకో. ఎంత తెల్ల కాగితాన్ని వదిలేసి కాస్త మరొక గురించే మాట్లాడుకుంటారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నా ఇంట్లో పెళ్లికొచ్చిన మన ఇంట్లో పెళ్లికొచ్చిన బంధువుల గురించి గాని, అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ గురించి గాని ఎవరి గురించి మాట్లాడకుండా నువ్వు కనిపించగానే అదిగో చైర్మన్ గారి చెల్లెలు, మొగుడికి విడాకులు చేసిన మనిషి అని జనం చెవులు కొరుక్కుంటుంటే ఎంత బాధగా ఉంటుంది మనకి. ఇవన్నీ ఆలోచించే నిన్ను పెళ్లి మండపం దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాను. అమ్మా, బాగా అర్థం చేసుకో. వస్తాను. ఏమిటమ్మా, ఎందుకే ఏడుపు? సరే, మా చెల్లెలు పెళ్లి మండపంలో కూడా రావడానికి యోగ్యత లేదని అయిపోయింది అని మేమెంత బాధపడుతున్నాం. ఊరుకోమ్మా, ఊరుకోవే బుజ్జి. ఇదిగో నువ్వెందుకమ్మా, ఇదిగో పెళ్లి కూతురు ఆడవకూడదు అదంటావా? ఈ ఎప్పుడు ఆడవలసిన మొహమే. మనం వెళ్దాం పద. మీరు వెళ్ళరండి, నేను తలుపు తాళం పెట్టొస్తాను. ఇదిగో అదేం సరిపోద్ది, ఈ పెద్ద తాళం తెచ్చేయి. ఏ దీని దొంగ తాళాలు నీ దగ్గర ఉన్నాయేట? అంత ఇదిగా ఇచ్చేస్తున్నావు. ఇదిగో ఇది రూమ్ దాటి బయటకు వచ్చినట్టు దానికి కారణం నువ్వే. ఈ దూకటాలు దూకించటాలు నీకు బాగా వచ్చని అన్ని గదిలో పెట్టి తాళం వేస్తా. ఏది నీ చెన్ను పేట్లు ఏం తెలియని నాంగనాథలు అడుగుతోంది.